ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఒక యజమానునికి ఒక దాసుడు, అనేక పనివారు ఉండేవారు. అయితే ఆ యజమాని ఆ పనివారి పని చొప్పున బహుమతులు ఇస్తుండేవారు. కానీ ఆ దాసునికి మాత్రం ఏమీ ఇవ్వక ఆయన చేతనే వారికి ఇప్పిస్తున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ దాసునికి అనారోగ్యం వచ్చింది. అప్పుడు ఆ యజమాని ఆ పనివారికి ఆజ్ఞాపించాడు, తన దాసుని ఆరోగ్యం కుదుట పడేంత వరకు ఆయనకు పరిచారం చేయమని చెప్పి తానే దగ్గర ఉండి సమస్తాన్ని చూస్తూ ఉండేవారు. అప్పటి నుండి తన జీవితకాలం తినగలిగే అంత ధాన్యంను, ధనమును, సమస్తాన్ని సమకూర్చాడు ఆ యజమాని. చూడండి, ఒకవేళ ఆ దాసుడు ఆ యజమానుని నాకు ఇవ్వక నాతోనే ఈ పనివారికి ఇప్పిస్తున్నాడు అని సణిగి ఉంటే తన యజమానుని యొద్ద నమ్మకం పోగొట్టుకొని ఉండేవాడు. అలా కాక పరిస్థితులు ఎలా ఉన్నా నమ్మకంగా ఉన్నాడు. యజమాని హృదయంలో స్థానం సంపాదించాడు కనుక తాను తగిన సమయంలో కూర్చుకొని తినగలిగే అంత సమకూర్చుకున్నాడు. మరి నీ విశ్వాస జీవితాన్ని కూడా కాపాడుకో. కడ వరకు విశ్వాసంతో ఉండు. పరిస్థితులు ఎలా ఉన్నా నీవు దేవునికి నమ్మకంగా ఉండు. మరణం వరకు నమ్మకముగా ఉండు. ఆయన నమ్మదగినవాడు. ఆ మరణాన్ని కూడా ఆపి ఆయుష్ను ఇచ్చి నీకు ఇవ్వాల్సినది అంతా కూడా ఇస్తాడు. సుఖ జీవితమును, గొప్ప ఐశ్వర్యమును అనుభవించేలా చేస్తాడు. ఆమేన్.